వాక్యం నుండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. జుంటె తేనె ధారల కన్నా మధురమైన శ్రేష్టమైన నీ వాక్కులను బట్టి వందనాలయ్యా. ఈ రాత్రి కలసములో నీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా నీ హృదయాన్ని స్పష్టమైన విధానంలో మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మేమున్న స్థితిగతుల్లో నీ మహిమ కొరకు ఎలా బ్రతకాలో నీ వాక్యం ద్వారా నీవే మమ్మల్ని ప్రోత్సాహపరచమని వేడుకుంటూ నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి, నీ నోటి బురుగా వాడుకునండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం చదివిన 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి వాక్య భాగంలో 4 పరిస్థితులు వ్రాయబడి ఉన్నాయి. 4 పరిస్థితులు. మొదటి పరిస్థితి ఏంటంటే శ్రమపడుచు ఉన్నను ఇరికింపబడు వారము కాము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అఫ్లిక్టెడ్ ఇన్ ఎవ్రీ వే బట్ నాట్ క్రష్డ్. చూడండి, ఒక్కసారి నలగగొట్టబడి పరిపూర్ణంగా ఒక పొడిలాగా ఒక పిండిలాగా చేయబడిన తర్వాత బహుశా ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు ఒక వస్తువు వలన, ఒక పదార్థం వలన. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, ప్రస్తుతానికి మేము వెళ్తున్న శ్రమలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే, అయితే మేము ఇరికింపబడు వారం మాత్రం కాదు, నాట్ క్రష్డ్. రెండవ అనుభవం ఏంటంటే తెలుగులో అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయాలు రావచ్చు, నీతిమంతునికి బాధలు కష్టాలు అపాయాలు వస్తాయి, కానీ అపాయాలలో ఉపాయం లేని వారం కాము. అపాయాలలో మనకు ఉపాయం ఎవరు, మనకు సహాయం ఎవరు, మనకు తోడెవరంటే దేవుడే. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది పర్ప్లెక్స్డ్ బట్ నాట్ డ్రివెన్ టు డిస్పేర్ అనే మాట. మూడవ అనుభవము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. కొన్నిసార్లు సమస్యలు ఎలా ఉంటాయంటే మనల్ని తరుముతున్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి మనకు ఊపిరి ఆడనివ్వకుండా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నట్లుగా అనిపించవచ్చు. ఇంగ్లీష్లో ఉంది పర్సిక్యూటెడ్ బట్ నాట్ ఫర్సేకెన్. శ్రమల గుండా వెళ్తున్నాను కానీ విడవబడిన వారం మాత్రం కాదు. ఆఖరుగా పడద్రోయబడినను నశించు వారము కాము. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు పడద్రోయబడిన అనుభవాలు, నలిగిపోతున్న అనుభవాలు, తరుమబడుచున్న అనుభవాలు, శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మరి మనకి ఊపిరి సలపనీయకుండా చేస్తున్న పరిస్థితులు కొన్నిసార్లు జీవితంలో రావచ్చు. కానీ ఇక్కడ అపోస్తలుడు అయిన పౌలు రాస్తున్న మాటలు ఏంటంటే శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ మేము ఎదుర్కొంటున్నాం, కానీ వాటిలో నిరీక్షణ లేని వారిగా మాత్రం మేము లేము, ఉపాయము లేని వారిగా లేము, సహాయము లేని వారిగా లేము, నశించు వారము కాము అనే మాట. నీ జీవితంలో కూడా ప్రస్తుతానికి నీవు ఎదుర్కొంటున్న విపత్కరమైన పరిస్థితిలో ఈ మాటలే నువ్వు చెప్పుకోవాలి. చూడండి, దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ టాక్ అంటారు. సెల్ఫ్ టాక్ అంటే మనతో మనం మాట్లాడుకోవడం. కొన్నిసార్లు బయట నుంచి వచ్చే స్వరాలు మనం వింటూ ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్, మన నెయిబర్స్ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వింటూ ఉంటాము. ఆ తర్వాత అపవాది చెప్పే మాటలు కూడా బాగా వింటూ ఉంటాం. కొన్నిసార్లు మన లోపల నుండే ఒక డిస్కరేజ్మెంట్, ఒక నిరుత్సాహం వచ్చినప్పుడు నిజమే నేనేమీ చేయలేను, నేను చేతగాని దానను, ఈ పరిస్థితిలో ఇంకా నా బ్రతికి ఇంతే, నేను ఈ స్థితిలోనే మిగిలిపోతాను అని కొన్ని ఒక రకమైన నిరాశకరమైన ఆలోచనలు మన మనసులో వస్తున్నప్పుడు భక్తుల వలె మనం ఏం చేయాలంటే మనతో మనం చెప్పుకోవాలి. ఆ మాటలు ఏంటంటే ఇక్కడ మనం చూసాం 4 అనుభవాలు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అయితే ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఇస్ దేర్ ఎనీ గుడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్? ఈ పరిస్థితుల ద్వారా ఏదైనా మంచి జరుగుతుందా? ఈ పరిస్థితుల వల్ల ఏదైనా ప్రయోజనం కలుగుతుందా? ఆధ్యాత్మిక జీవితంలో నాకు ఏదైనా మేలు కలుగుతుందా అని ఆలోచన చేస్తే ఆ తర్వాత వ్రాయబడిన మాట 10వ వచనం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. నీకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు కొరకు నువ్వు జీవించాలంటే కొన్ని విషయాలలో నువ్వు చనిపోవాలి. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవంలోనికి ప్రతి నిజమైన క్రైస్తవుడు ఖచ్చితంగా రావాలి, వస్తాడు కూడా.
బాప్తిస్మం అనేది దానికే కదండి సాదృశ్యంగా ఉంది. బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు బ్యాప్టిజం తీసుకుంటున్న వ్యక్తిని ఆ పాస్టర్ గారు ముంచిన సందర్భంలో ఫర్ అ మోమెంట్ ఆ వ్యక్తి నీటి పైన కనబడడు, నీటి కింద డ్రౌన్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. సో అది దేనికి సాదృశ్యం? బాప్తిస్మం అసలు ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అది ఏదో కేవలం ఒక ఆచారమేనా, కేవలం ఒక క్రైస్తవ పద్ధతి అలవాటేనా అంటే కాదు. దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. అర్థం ఏంటంటే, నీటిలో ముంచినప్పుడు ఏ విధంగా మనిషి కనబడడో ఆ సమయంలో నీటిలో ముంచబడడం అనేది క్రీస్తు ప్రభు యొక్క మరణానుభవంలో మనం కూడా సహానుభవం కలిగినట్లుగా సాదృశ్యమైతే, తిరిగి నీటిలో నుండి పైకి లేపినప్పుడు తిరిగి నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా, నూతన స్వభావముతో, నూతన జీవితాన్ని ప్రభు కొరకు జీవించడానికి నూతనమైన తీర్మానాలతో మనం క్రీస్తుతో కూడా తిరిగి లేపబడినట్లు. సో బ్యాప్టిజం అనేది మన హృదయంలో జరిగిన ఆత్మకార్యానికి, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చిన మార్పుకు ఒక బహిరంగమైన సాక్ష్యం. ఎందుకంటే మనం మార్పు చెందామని మన ఒక్కరికే తెలుస్తుంది, మన హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించామని మన ఒక్కరికే తెలుస్తుంది. బట్ హౌ అబౌట్ టెస్టిఫైయింగ్ ఇట్ టు పీపుల్ అరౌండ్ యూ? నీ చుట్టూ ఉన్న వారికి మరి సాక్షార్థంగా ఉన్నట్లు ఏం చేయాలంటే, బాప్తిస్మము మన చుట్టూ ఉన్న వారికి మన హృదయంలో జరిగిన రక్షణ కార్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. ఈ శ్రమలు ఒక మాటలో చెప్పాలంటే ఒక మరణానుభవం, గాఢాంధకారపు లోయ. దిస్ ఫీల్స్ లైక్ అ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. మరణానికి చేరువగా, మరణాన్ని త్రుటిలో తప్పించుకున్నట్లుగా ఈ రోజుల్లో చాలా మంది మాకు సాక్ష్యాలు చెప్తున్నారండి. మరణపు అంచు వరకు అలా వెళ్ళి వెనక్కొచ్చాం. కొంతమంది నిజంగా చెప్పాలంటే డాక్టర్స్ కూడా నిస్సహాయ పరిస్థితి, చెప్పలేం, 24 hours గడిచే వరకు, 48 hours వరకు చెప్పలేము అని అన్న సందర్భాల్లో కూడా మరణం వరకు, మరణ పంచుల వరకు వెళ్ళి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కృప ద్వారా, దేవుని సేవకుల యొక్క, దేవుని ప్రజల యొక్క, కుటుంబీకుల యొక్క ప్రార్థనల ద్వారా అలా నియర్ డెత్కు వెళ్ళి తిరిగి బ్యాక్ వచ్చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కొన్నిసార్లు మరణానుభవము గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకు జీవమే కావాలి కానీ నాకు మరణం వద్దు అని. కానీ లోక సంబంధమైన విషయాల్లో నీవు మరణానుభవం గుండా వెళ్ళాలి. యూ హ్యావ్ టు డై టు ద వరల్డ్, యూ హ్యావ్ టు డై టు సిన్ఫుల్ డిజైర్స్. లోక సంబంధమైన ఆశల కొరకు నువ్వు చనిపోయావని గుర్తుపెట్టుకోవాలి. లోకం కొరకు నువ్వు చనిపోయావని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బ్రతుకుతున్నావంటే, చలిస్తున్నావంటే, జీవిస్తున్నావంటే అది యేసయ్య కొరకే. ప్రతి క్షణము యేసయ్య కొరకే బ్రతుకుతున్నాను అనే అవగాహనతో, అనే గురితో నువ్వు బ్రతకగలిగితే నిజంగా క్రీస్తు ప్రభు నువ్వు మన జీవితాల ద్వారా మనం అత్యున్నతంగా మహిమపరచగలం. 16వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. బాహ్య పురుషుడు క్షీణించుచున్నను. కొన్నిసార్లు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనారోగ్యాలు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు, ఆ తర్వాత ఏజింగ్ చూడండి, ముఖంలో ముడతలు రావడం, తర్వాత రకరకాల బయట బాడీలో కొన్ని చేంజెస్, తల వెంట్రుకలు రంగు మారిపోవడం, ఆ తర్వాత స్టేచర్, అంతకుముందు చక్కగా నిటారుగా నిలబడే వ్యక్తులు కొంచెం వంగడం, అంతకుముందు చాలా స్పీడ్గా నడవగలిగే వ్యక్తులు నెమ్మదిగా అడుగులు వేసే పరిస్థితికి రావడం. అవన్నీ ఏంటంటే బాహ్య పురుషుడు క్షీణించుట. బాహ్య పురుషుడు క్షీణించకుండా ఏమైనా చేయగలమా? చాలామంది సైంటిస్టులు చాలా మెడికల్ రీసెర్చ్ చేస్తూ ఎన్నో మందులు కనిపెడుతున్నారు, కానీ 100 సంవత్సరాల మనిషి 50 సంవత్సరాల మనిషిలా కనబడేటట్లయితే ఏం చేయలేకపోతున్నారు కదండి. బాహ్య పురుషుడు ఎలా అయినా క్షీణిస్తాడు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకు కలిగి ఉండాల్సిన గోల్ ఏంటంటే, నా బాహ్య పురుషుడు క్షీణించినా పర్వాలేదు, ఆన్ ది అవుట్ సైడ్ నా జీవితంలో నేను వృద్ధాప్యంలోకి వెళ్ళొచ్చు, ఒకవేళ వయసు పైబడచ్చు, అనారోగ్యాల వలన లేకపోతే నాకున్న హెల్త్ లిమిటేషన్స్ వలన బహుశా నా బాహ్య రూపము రోజు రోజుకు మరి వర్స్ట్ అవ్వచ్చు, కానీ నా అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడాలి. నీ విశ్వాస జీవితంలో నువ్వెవరితో పోటీ పెట్టుకోవాలంటే నీతో నువ్వే పోటీ పెట్టుకోవాలి. పక్కన వారితో,
సహోదరులతో, సహోదరులతో, సంఘంలో ఉన్న వేరే విశ్వాసులతో, ఇరుగు పొరుగు వారితో పోటీ పెట్టుకొని వారికంటే నేను కొంచెం ప్రార్థన బాగా చేయగలుగుతున్నాను, వారికంటే నాకు రిఫరెన్సులు కొంచెం బాగా తెలుసు, వారికంటే నేను ఎక్కువ ఉపవాసం ఉంటున్నానని ఇతరులతో మనం పోల్చుకొని ఐఎమ్ బెటర్ దాన్ సంబడి అని ఫీల్ అవ్వడం కాదు. కానీ నిన్నటి కంటే ఈరోజు నేను యేసయ్యకి దగ్గరగా వచ్చానా, నిన్నటి కంటే ఈరోజు నేను క్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానంలో నేను ముందుకు వెళ్తున్నానా, నిన్నటి కంటే ఈరోజు ఇంకా ఎక్కువగా నేను విశ్వాసంలో, ప్రార్థనలో, ఓర్పులో, సహనంలో, ప్రేమలో, క్షమించుటలో, క్రీస్తు ప్రభువుని ఇతరులకు చూపించటంలో నేను ఎదుగుతున్నానా లేదా అని మనం ప్రశ్నించుకోగలిగితే అది ఖచ్చితంగా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుట. ఆధ్యాత్మిక జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బాహ్య పురుషుడు, ఈ పైనున్న దేహం ఒకవేళ రోజు రోజుకు క్షీణించిపోతున్నా నీ ఆత్మ మాత్రము దినదినము అభివృద్ధి చెందాలి, నీ ఆత్మ దినదినము బలం తెచ్చుకోవాలి. అందుకని వాక్యమను పాలను అపేక్షించుడి అనే మాట ఉందండి. ఒక శిశువుకి ఎలా అయితే పాలు బలాన్ని ఇస్తాయో, హెల్దీ మరి మిల్క్ తాగడం వలన ఒక బిడ్డ చక్కగా పెరుగుతాడు. 6 months వరకు బేబీస్కు సాలిడ్ ఫుడ్ ఇవ్వద్దు, పాలు మాత్రమే ఇవ్వమంటారు, తల్లిపాలు ఇంకా మంచిదంటారు. సో విశ్వాస జీవితంలో మనం ఎదగాలంటే మనకు సహాయపడేది ఏంటంటే వాక్యం అనే పాలు. సో నెవర్ సీజ్ టు హియర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం వినడం మానకుండా ప్రతి దినము దేవుని వాక్యం అనే పోషణను మనం తీసుకుంటూ ఉంటే ఈ పోషక పదార్థాలు మన ఆత్మకు ఒక ఫీడ్గా వెళ్తూ ఉన్నప్పుడు మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఇందాక మనం చదివిన మరి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ వచనాలు చదువుతున్నప్పుడు ఒక మిషనరీ నా జ్ఞాపకం వచ్చాడండి. ఆ మిషనరీ పేరేంటంటే రిచర్డ్ ఓరంబ్రాండ్ అనే మిషనరీ. చాలా గొప్ప మిషనరీ అండి. చాలా గొప్ప మిషనరీ అని ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో సహానుభవమును కలిగిన దైవజనుడు అని ఖచ్చితంగా చెప్పాలి. ఆయన అర్మేనియా అనే దేశంలో పుట్టాడు. ఆ తర్వాత రొమేనియా అనే దేశం, అంటే దాని పొరుగు దేశంగా ఉన్న రొమేనియా అనే దేశంలోకి సువార్త సేవ నిమిత్తము వెళ్ళాడు, బైబిల్ పట్టుకొని వెళ్ళాడు. కానీ ఆ సమయంలో ఈ రష్యా తర్వాత ఈ దేశాలన్నీ కూడా సోవియట్ యూనియన్గా ఉంటూ ఉండేవి. ఆ దేశాలన్నీ మరి దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టిక్ ఐడియాస్తో, ఐడియాలజీస్తో నింపబడిన దేశాలు. దేవుడు అంటే వాళ్ళకి అదొక భ్రమ, ఒక పిచ్చి. దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మరు. ఒకవేళ దేవుణ్ణి ఎవరైనా నమ్మితే మన దేశంలాగా మరి సెక్యులర్ భావాలు ఆ దేశంలో లేవు. కానీ ఒకవేళ ఏ దేవుణ్ణన్నా ఎవరైనా విశ్వసిస్తే వారిని జైల్లో వేసి భయంకరంగా టార్చర్ చేసి దేవుడు లేడు అని చెప్తే వదిలేసేవారు. దేవుడు ఉన్నాడు, నేను పలానా దేవుని నమ్ముతున్నాను, పలానా దేవునికి ప్రార్థన చేస్తున్నాను అని గనక ఎవరైనా మతపరమైన కార్యక్రమాలు చేపడితే వారిని భయంకరంగా టార్చర్ చేసేవాళ్ళండి. రిచర్డ్ ఓరంబ్రాండ్ గారు, ఆయన భార్య సబీనా ఓరంబ్రాండ్, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. మరి ఈ దైవజనుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించాడో ఆ భయంకరమైన ప్రాంతాల్లో, ఆ బీడు భూములలో వాక్యపు గింజలను నాటుతూ అనేకమైన హోమ్ చర్చెస్ స్థాపిస్తూ ఉండగా ఆ విషయము మరి అక్కడ గవర్నమెంట్కు తెలిసి రిచర్డ్ ఓరంబ్రాండ్ గారిని తీసుకువెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికి ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఆయన హోమ్ క్వారంటైన్లో మరి 14 రోజులు ఉండాలంటేనే అది ఒక మహాశ్రమలాగా ఉంటుంది. అందరినీ చూడకుండా మా వారిని మళ్ళీ ఇంట్లో టైం టు టైం భోజనాలు, వేడివేడిగా సూపులు, డ్రింకులు అన్నీ బయట నుండి అందిస్తూనే ఉంటారు. అయినా కూడా 14 రోజులు కుటుంబీకులు అందరి నుండి దూరంగా ఉండడం ఒక పెద్ద శ్రమగా మనం భావిస్తున్నాం హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు. అయితే రిచర్డ్ ఓరంబ్రాండ్ గారు 14 రోజులు కాదు కానీ 14 సంవత్సరాలు, ఫర్ 14 లాంగ్ ఇయర్స్, 14 సుదీర్ఘ సంవత్సరాలు ఆయన జైలు గోడల మధ్యలో బ్రతికారండి. జైలు గోడల మధ్యలో, అది కూడా అండర్ గ్రౌండ్ జైలు అంట. నాకు కూడా నా బాల్య దినాల్లో నాకు జ్ఞాపకం ఉంది. మా ఇంటికి ఒక మ్యాగజైన్ వస్తూ ఉండేది, ఒక క్రిస్టియన్ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ పేరు ఏంటంటే టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని. అది రిచర్డ్ ఓరంబ్రాండ్ గారు వారి పరిచర్య వారు రన్ చేసే మ్యాగజైన్. దైవజనులు ఎటువంటి శ్రమలు పడ్డారో, ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు పేరు పెట్టుకున్నందుకు, యేసు ప్రభును ప్రకటిస్తున్నందుకు, ఆయన సేవకులు, ఆయన నామాన్ని భరిస్తున్న దేవుని బిడ్డలు ఎటువంటి శ్రమలు పడుతున్నారో ఆ మ్యాగజైన్లో అన్నీ వ్రాస్తూ ఉండేవారు. మా నాన్నగారు మాకు అప్పుడప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో అవి చదివి చెప్తూ ఉండేవారు. యేసు ప్రభు యొక్క సువార్త కొరకు దేవుని సేవకులు ఆయా దేశాల్లో ఎలా శ్రమలు పడుతున్నారు. రిచర్డ్ ఓరంబ్రాండ్ గారిని ఆ జైల్లో వేసేసి తన భార్యను కానీ తన కుమారుని కానీ
14 సంవత్సరాలు చూడనివ్వలేదండి. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఆకాశము, నక్షత్రాలు, ఫ్రెష్ ఎయిర్ అనేది 14 సంవత్సరాలు మర్చిపోయాడు. ఈ జైలు గోడల మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది పోలీసులు వారానికి ఒక్కసారి వచ్చి అతనికి ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ అలా విసిరేసి వెళ్ళిపోయేవారంటండి. ఓన్లీ 1 పీస్ ఆఫ్ బ్రెడ్ పర్ వీక్. వారానికి ఒక బ్రెడ్ ముక్క ఇసిరేసి వెళ్ళిపోయేవారు. ఇంకా తన యొక్క కాలకృత్యాలన్నీ అదే జైల్లో తీర్చుకోవాలి. ప్రక్కన కూడా కనీసం తనతో పాటు ఫెలో ప్రిజనర్స్ కూడా ఎవరూ లేరు, తన భావాలు తన బాధలు పంచుకోవడానికి. ఆ జైలు గోడల మధ్యలో ఒక ఆడియో టేప్ ఒకటి రికార్డ్ చేసి ఎప్పుడు ఆ జైల్లో రింగ్ అవుతూ ఉండేదంట ఆ టేప్ ఏంటంటే, కమ్యూనిజం ఇస్ గుడ్, క్రిస్టియానిటీ ఇస్ స్టూపిడ్. కమ్యూనిజం ఇస్ గుడ్, క్రిస్టియానిటీ ఇస్ స్టూపిడ్. ఈ మాటలు ఆ జైలు గోడల మధ్యలో ఉన్న రిచర్డ్ ఉరుంబ్రాండ్ చెవులకి 24 గంటలు పడుకున్న సమయంలో కూడా అవి వినిపిస్తూ ఉండేవారంట. కారణం ఏంటంటే 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 1000 సార్లు ఒక మాట వింటే అది అలా నరనరాల్లోకి జీర్ణించుకొని పోయి అప్పటికైనా క్రైస్తవ్యం నిజంగానే వ్యర్థమని ఆ యేసు ప్రభుని వదిలిపెడతాడేమో అని వారి ప్రయత్నం. అన్నిసార్లు వినిపిస్తున్నా ప్రతి వారం చివరిలో పోలీసులు వచ్చి అడిగేవారంట, ఇప్పటికైనా ఒప్పుకుంటావా క్రైస్తవ్యం లేదని, క్రీస్తు ప్రభు లేడని, క్రీస్తు దేవుడు కాదని ఒప్పుకుంటావా? ఒక్క మాట చెప్పు, జైల్లో నుంచి పంపించేస్తాం. ఒక్క మాట ఒప్పుకో, నీ విశ్వాసము నిజమైంది కాదని ఒక్క మాట ఒప్పుకో. జస్ట్ డినై క్రైస్ట్, క్రీస్తును డినై చెయ్యి, క్రీస్తు లేడని ఒప్పుకో, క్రీస్తు ప్రభు నీ దేవుడు కాదని ఒప్పుకో, వెంటనే నిన్ను జైలు నుంచి విడుదల చేస్తామంటే దైవజనుడు 14 సంవత్సరాలు ఆ మాట మాత్రం చెప్పలేదండి. ఆ జైలు గోడల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు ఒకరోజు చాలా వేదన అనిపించి దైవజనుడు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడంట. ప్రభా, ఈ జైలు గోడల మధ్యలో ఆకాశము, నక్షత్రాలు, పక్షులు, సూర్యరశ్మి ఏమీ లేవు, ఏమీ లేకుండా నేను బ్రతుకుతున్నాను, నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది అనగానే ఒకరోజు రాత్రి దేవుడు ఒక దర్శనం ఇచ్చారంట రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారికి. ఆ దర్శనంలో ఆ జైలు గోడలన్నీ డైమండ్స్ లాగా ప్రకాశిస్తున్నాయంటండి. కొద్దిసేపు అసలు నేను జైల్లో ఉన్నానా లేకపోతే ఏదైనా ప్యాలెస్లో ఉన్నానా అనిపించిందంట ఆయనకి. అటువంటి అనుభూతి కలిగింది. ఆ సమయంలో అర్థం చేసుకున్నాడు ఏమనంటే, ఈ జైలు గోడలు అత్యంత భయంకరమైన పరిస్థితులే, అయితే ఈ జైలు గోడల మధ్యలో ఒంటరిగా దేవుని కొరకు శ్రమ పడుతున్న నాతో దేవుని యొక్క దివ్యమైన సన్నిధి ఉంది అని ఆయన ప్రభువును స్తుతించాడంట. 14 సంవత్సరాల్లో ఐఎమ్ ష్యూర్ హీ హ్యాస్ గాన్ త్రూ లోన్లీనెస్, హీ హ్యాస్ గాన్ త్రూ డిప్రెషన్. నిరుత్సాహం చాలాసార్లు చెందుంటాడు. కొన్నిసార్లు మనకు అన్నీ బాగుంటేనే చిన్న చిన్న శ్రమలకి కృంగిపోతుంటాం. ఒకసారి ఉరుంబ్రాండ్ గారు తన జీవితంలో చాలా డిప్రెస్డ్గా అనిపించి, ప్రభా, నా భార్య స్వరం నాకు వినపడట్లేదు, నా కుమారుని చూసి 14 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఇక్కడ నేను జంతువులు, పక్షులు అసలు దేన్ని చూడలేకపోతున్నాను, ఇంకొక మనిషి యొక్క స్వరం కూడా నాకు వినపడట్లేదు, నువ్వైనా నాతో మాట్లాడవా? నాకెందుకో నువ్వు కూడా మౌనం అయిపోయావు అనిపిస్తుంది. దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా, గాడ్ స్పీక్స్ టు అస్. కానీ దేవుడు ఆయా విధాలుగా మాట్లాడతాడు. ప్రతిసారి ఆయన స్వరం ద్వారా మాట్లాడాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ స్వరం ద్వారా కూడా నిశ్చయంగా మాట్లాడతారు. జాన్ వెస్లీ గారి అమ్మమ్మ గారు మరి అన్య కుటుంబాల్లోని రక్షణ పొందారు. మరి అమ్మమ్మ గారు ఆమె తన అనుభవాలు చెప్తూ ఉండేవారు. దేవుడు స్వరం ద్వారా ఆమెతో ఎలా మాట్లాడుతూ వచ్చారు. ఆమె పెద్దగా చదువుకోలేదండి, కానీ దేవునితో మాట్లాడే అనుభవము, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవారు. దేవుని స్వరాన్ని కూడా వినే అనుభవం ఆమె జీవితంలో. ఆమె చనిపోక ముందు కూడా చెప్పారు, దేవుడు నాతో మాట్లాడారు, అమ్మ నీ పిలుపు వచ్చింది, నేను పిలుచుకోబోతున్నానని దేవుడు చెప్పారని చెప్పిన వారం రోజుల్లోపే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయారండి. దేవుడు స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు. నీకు దేవుని స్వరం వినాలని ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఒకరోజు ఉరుంబ్రాండ్ గారు ఆ జైలు గోడల మధ్యలో కూర్చొని నిరాశగా, ప్రభా, నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు, నాతో కమ్యూనికేట్ చేయడానికి ఎవరూ లేరు, నేను నీ నామం కొరకు ఈ జైలు గోడల మధ్యలో ఉన్నాను, నాతో ఒకసారి నువ్వు మాట్లాడవా అని అడిగారంట. అడిగిన ఆ సమయంలో దేవుని స్వరము అతనికి వినపడింది. ఆ వాల్స్ కూడా సౌండ్ ప్రూఫ్ వాల్స్ అంటండి. ఆ జైలు గోడలు కూడా బయట శబ్దాలు ఏవి లోపలికి రాకుండా అంత పకడ్బందీగా కట్టిన ఆ జైల్ సెల్స్ అంట. ఆ జైలు గోడల మధ్యలో దేవుని స్వరము ఉరుంబ్రాండ్ గారికి వినపడింది. దేవుడు ఏం మాట్లాడారు తెలుసా అండి? నీ పేరేంటి అని అడిగారంట. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్ అనగానే రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు దేవునితో ఏం చెప్పారంటే, జీసస్, ఐ హ్యావ్ నో నేమ్.
ఎందుకంటే నేను ఉరుం బ్రాండ్, నేను రిచర్డ్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 14 years అయిపోయింది. నా బాహ్య జీవితము, నా స్థితిగతులు, నాలో ఉన్న కోపాలు, ఆహాలు, నా అలవాట్లు, ఐఎమ్ టోటలీ ఎ డిఫరెంట్ పర్సన్ హియర్. నా పేరు కూడా నేను మర్చిపోయిన పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే నాకు పేరు లేదు. అయితే రిచర్డ్ ఒరంబ్రాండ్ గారు యేసు ప్రభుతో చెప్పిన మాట ఏంటంటే, జీసస్, ఐ హ్యావ్ నో నేమ్ బట్ ప్లీజ్ అలవ్ మీ టు బేర్ యువర్ నేమ్. నీ పేరు ధరించడానికి, భరించడానికి నాకు ఒక అవకాశం ఇయ్యా అని అడిగారంట. హల్లెలూయా. మనం అయితే దేవుడు మనతో మాట్లాడితే శ్రమ పెడతాం అనుకున్నాను కానీ ప్రభా ఇన్ని సంవత్సరాల వేదన నా జీవితంలో అనుమతిస్తాం అనుకున్నాను కానీ ఇంత వేదన, త్వరగా నాకు విడుదల ఇవ్వు, అది చేయి ఇది చేయి అని మనం ఇంకేవేవో మాట్లాడతామేమో, కానీ దేవుడు నీ పేరేంటి అని అడగగానే దైవజనుడు చెప్పిన మాట, ఐ హ్యావ్ నో నేమ్ బట్ ప్లీజ్ అలవ్ మీ టు బేర్ యువర్ నేమ్. నిజమే, క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యతలోనికి మార్చబడిన తర్వాత విశ్వాసులంగా మనలో వచ్చే అనుభవం ఇదండి. జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. కొన్నిసార్లు నేను అని ఎంత బాగా చెప్పుకుంటాం కదండి. నాకు ఇష్టం ఉండదు ఇలా, నాకు ఇది అలవాటు, నాకు ఇది ప్రిఫరెన్స్, నేను ఇలాగే ఉంటాను, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు మారుగా నేను మాత్రం మారను, ఇది నా యాటిట్యూడ్, ఇది నా వస్తువులు. చూడండి, నా 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 ఐ అనే మాట చాలాసార్లు దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఐ అనేది ఒక మ్యాగ్నిఫైడ్ లెటర్గా కనబడుతూ ఉంటుంది మన జీవితంలో. ఐ అనేది మన జీవితంలో ఒక కేంద్రంగా ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభువుకు దగ్గరగా వెళ్తే, శ్రమల మార్గంలో ప్రయాణం చేస్తే ఒక విశ్వాసి శుద్ధ సువర్ణం వలె మారి, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియమైన విశ్వాసి, శ్రమల కొలిమిలో ఉన్నావా? దేవుణ్ణి అడుగు, ప్రభా నీ స్వారూప్యత నాలో కనబడాలి, నీ రూపం నాలో కనబడాలి, నీ పోలిక నాలో కనబడాలి. ఈ శ్రమల కొలిమిలో నేను శుద్ధి చేయబడాలి, శుద్ధీకరించబడాలి. నేను అనేది చచ్చిపోవాలయ్యా, నేను చనిపోవాలి. నేను చనిపోవాలంటే బాహ్యంగా నేను కాదు, కానీ నాలో ఉన్న అహము చనిపోవాలి. నేను నీ కొరకు బ్రతకాలి. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవంలోనికి నేను వెళ్ళాలి అని నువ్వు అడగగలిగితే, నీ శ్రమలు నీకు ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతాయి. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో శ్రమలలో PhD చేసిన యోబు భక్తుని యొక్క అనుభవము ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. యోబు చెప్తున్న మాట ఏంటంటే, శ్రమలకు ముందు దేవా నిన్ను గూర్చి విన్నాను, ఐవ్ హర్డ్ అబౌట్ యూ బట్ నౌ మై ఐస్ హ్యావ్ సీన్ యూ. శ్రమల తర్వాత నిన్ను చూశానయ్యా, శ్రమల తర్వాత నిన్ను చూశాను. నువ్వు వెళ్తున్న శ్రమలలో దేవుని చూసే అనుభవం నీకు దక్కుతుంది. నీకు తెలుసా, నీ వెళ్తున్న ఒంటరితనంలో దేవుని స్వరము వినడానికి, ఆయన ఆదరణ పొందుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. గమనించు. అపాయములలో ఉన్నను ఉపాయము లేని వారము కామ. నీకున్న పరిస్థితుల్లో చెప్పు, ప్రియమైన దేవుని బిడ్డ, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అట్టి అనుభవంలో దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. అపాయములలో, ఇరుకులలో, క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో ప్రభా, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడనే అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించాయి. మాలో ఉన్న అహమ్ము చావాలి, మాలో ఉన్న గర్వం, మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్న తిరుగుబాటుతనం, మాలో ఉన్న నేను, నా ఇష్టం, నా ప్రవర్తన అనే అనుభవాలన్నీ పోయి ప్రభా నీ స్వారూప్యత, నీ రూపం మాలో కనబడాలయ్యా. అట్టి కృప దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీతో సహవాసం చేయాలని లైవ్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని నీ దైవికమైన స్పర్శతో నీవే ముట్టి బలపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.
ప్రతి ఒక్కరం నామముల కన్నా పైనామం కలిగిన యేసయ్య, ఊహ కందని ఉన్నత నామం యేసునిదే అనే పాటను పాడుతూ దేవుని మహింపరు. పైనామం కలిగిన యేసయ్యా, ఊహ కందని ఉన్నత నామం యేసు నీదయ్యా. ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా, స్తుతి మహిమయు ఘనతా ప్రభావము నీకయ్యా. ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా, స్తుతి మహిమయు ఘనతా ప్రభావము నీకయ్యా. నీకే మా దేవా ఈ ఆరాధనా, నీకే మా దేవా ఈ ఆరాధనా, నీకే నీకే మా ఆరాధనా, నీకే నీకే మా ఆరాధనా. నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా, ఉన్నత నామం యేసు నీదయ్యా. దేవా నీకే నీకే ఈ ఆరాధనా. భూమిని ఆకాశములను సృజించిన దేవా నీకే నీకే ఈ ఆరాధనా, నీకే మా దేవా ఈ ఆరాధనా, నీకే మా దేవా ఈ ఆరాధనా, నీకే నీకే మా ఆరాధనా, నీకే నీకే మా ఆరాధనా. నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా, ఊహ కందని ఉన్నత నామం యేసు నీదయ్యా. నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా, ఊహ కందని ఉన్నత నామం యేసు నీదయ్యా. సిలువలో మాకై రక్తమును కాచిన మా దేవా, నీకే నీకే మా ఆరాధనా. సిలువలో మాకై రక్తమును కాచిన మా దేవా, నీకే నీకే మా ఆరాధనా, నీకే మా దేవా
ఈ ఆరాధన నీకే నీకే మా ఆరాధన నీకే నీకే మా ఆరాధన నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా ఊహ కందని ఉన్నత నామం యేసు నీదయ్యా నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా ఊహ కందని ఉన్నత నామం యేసు నీదయ్యా ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా స్తుతి మహిమయు ఘనతా ప్రభావము నీకయ్యా ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా స్తుతి మహిమయు ఘనతా ప్రభావము నీకయ్యా నీకే మా దేవా ఈ ఆరాధన నీకే మా దేవా ఈ ఆరాధన నీకే నీకే మా ఆరాధన నీకే నీకే ప్రతి ఒక్కరం పాడదాం, మా ఆరాధన నీకేనయ్యా. నీకే మా ఆరాధన నీకే నీకే మా ఆరాధన. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి, కన్న తల్లి చేర్చినట్లు నిన్ను చేర్చే దేవుడు. ఒకవేళ సొంత తల్లి కోవిడ్ వల్ల నువ్వు పోగొట్టుకున్నావేమో, తండ్రి ప్రేమ నీకు దూరమైందేమో, ఒకవేళ కుటుంబ యజమానుడు దేవుని సన్నిధికి పిలువబడ్డాడేమో, నీ నిస్సహాయ పరిస్థితిలో నీకు ఆదరణ ఇవ్వగలిగింది కేవలం యేసయ్య ఒక్కడే. మనుషులెవరూ నీ హృదయంలో ఉన్న వేదనను తీర్చలేరు. యేసయ్య వైపు చూడు, ఆయన ప్రేమని రాత్రి కాల సమయంలో కోరుకో. ఆయన ప్రేమతో నిన్ను నింపుతాడు, ఆదరిస్తాడు. చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడా హల్లెలూయా తన కౌగిటిలో నిన్ను హత్తుకొని నీ ప్రతి చింతను, నీ ప్రతి బాధను తీర్చే దేవుడు ఆయన. తల్లిని తండ్రిని మించిన ప్రేమ నీకు చూపించేవాడు. అడుగు యేసయ్య, నాకు దగ్గరగా ఉండు ప్రభువా. లార్డ్, కమ్ నియర్ టు మీ లార్డ్, హెల్ప్ మీ టు ఎక్స్పీరియన్స్ యువర్ లవ్ టునైట్. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును కన్న తల్లి
శ్రేష్టమైన నీ ప్రేమకై స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. నన్ను చేర్చున ప్రియుడా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. తల్లిని తండ్రిని మించిన ప్రేమను నువ్వు చూపించే ప్రాణ ప్రియుడో ప్రభా, నీకు వందనాలు. రాత్రికాల సమయంలో నీ ప్రేమను అనుభవపూర్వకంగా మేమందరము రుచి చూచినట్లు సహాయం చేయ ప్రభా. తమ వారిని ఆప్తులను కోల్పోయి ఎంతమంది దుఃఖ సాగరంలో మునిగిపోయారో వారిని ప్రేమ చేత ఆదరించు ప్రభా. ఏ మనిషి ఆదరించలేడు, కానీ నీవొక్కడవే ఆదరించగలవు, నీవొక్కడవే ఓదార్చగలవు ప్రభా. నీవొక్కడవే హృదయానికైన గాయాన్ని మాన్పగలవు. నీవే కార్యం చేయండి. ఈ రాత్రికాల సమయంలో లైవ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా దర్శించండి అయ్యా. నీ ఆత్మ యొక్క అభిషేకము ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడినట్లు సహాయము చేయండి. ఆనాడు మేడగదిలో పేతురు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఎట్లు వేల కొలది ప్రజల యొక్క హృదయాలు తెరవబడి వారి హృదయాలు మార్చబడి రక్షణ పొందారో ప్రభు, ఈ రాత్రికాల సమయంలో కూడా మీ దాసుని వాక్యం అందిస్తుండగా బలమైన రీతిలో నీవే కార్యం చేయండి అయ్యా. అపవాది యొక్క ప్రతి కార్యమును యేసు నామములో లయపరచండి. బలమైన రీతిలో నీ వాక్య ప్రవాహము నీ సింహాసనము నుండి విడుదలవునట్లు నీవే సహాయము చేయండి. మాతో మీరు మాట్లాడండి ప్రభా. ధైర్యపరచండి. వ్యాధిగ్రస్తులను, కోవిడ్తో బాధపడుతున్న వారిని ప్రత్యేకముగా స్వస్థపరిచే నీ హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా. ధైర్యం చెడి భయపడిపోతూ ఏ ఆపద వస్తుందో, ఏ కష్టం వస్తుందో అని ఎంతమంది నాయన తమ ధైర్యాన్ని కోల్పోయారో వారిని ప్రత్యేకమైన నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. శక్తి, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మాకు ఇచ్చావని వాక్యంలో వ్రాయబడినట్లుగా గొప్ప ధైర్యముతో నీ ప్రజలను నింపండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.